హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఫేస్ చూడగానే అలా డల్ గా ఉంది అనుకుంటున్నారా? మార్నింగ్ లేచేసరికి 3:30 అయిందండి. సో 3:30కి ఎందుకు లేచాను, లేవడానికి గల కారణం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోల మీద షేర్ చేస్తాను. సో ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. 3:30కి ఎందుకు లేచాను అంటే, న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి. సో న్యూ ఇయర్ కి ఇల్లు మొత్తం నీట్ గా శుభ్రం చేయాలి. అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గదిని క్లీన్ చేద్దాము అని చెప్పి ప్రిపేర్ అయ్యాను. సో అందుకని ఈ రోజు మార్నింగ్ లేచాను. మార్నింగ్ లేచేసరికి 3:30 అయిందండి. సో బ్రష్ చేసుకుని కొద్దిగా ఫ్రెష్ అయ్యేసరికి 4 అయింది. 4కి నేను పనులు స్టార్ట్ చేశాను. చూసారు కదా, ఇప్పుడే డోర్స్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. నార్మల్ గా ఓపెన్ చేసి ఎందుకులే చూపించడం అనుకున్నాను, కానీ ఈ లైట్ వెలుగులో మార్నింగ్ లేచానా లేదా అని డౌట్ వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి మీకు లైవ్ లో చూపించాలి అని నేను మార్నింగ్ ఏ టైం లేచిన ఏంటి అనేది ప్రతిదీ కూడా మీద షేర్ చేస్తున్నాను. చూసారా, అసలు ఎవరు లేవలేదండి. డోర్ తీయడానికి నాకే భయం వేస్తుంది, బయట అంత చీకటిగా ఉంది. 4 అంటే ఎవరు లేస్తారండి? కనీసం 5 అంటే ఎవరైనా లేస్తారు గానీ 4 అంటే ఎవరు లేవరు. సో ఆ టైంని స్టార్ట్ చేస్తే పిల్లలు లేచేసరికి నా పని అంతా అయిపోద్ది కదా అని ఆ టైంకి అయితే అలారం పెట్టుకుని మరి నేను లేచి పనులు అయితే స్టార్ట్ చేశానండి. సో ఇంకా డోర్స్ క్లోజ్ చేసి లైట్ ఆఫ్ చేసి లోపలికైతే వచ్చేసాను. చూసారు కదా, ఒక్కొక్క గది ఒక్కొక్క రోజు నేనైతే క్లీన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నార్మల్ గా మా హస్బెండ్ లేకపోతే నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మా మావయ్య మేము మాత్రమే ఉంటే నాకు ఈ పని అనేది మాక్సిమం 1 డేలో లేదంటే ఒక 2 డేస్ లో కంప్లీట్ అయిపోయేది. సో నాకు ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి ఒక సైడు ఈ పని అంతా చేసుకుని ఇంకొక సైడు పిల్లల్ని చూసుకోవాలి. అందుకని నాకు ఒకవేళ హెల్త్ ఇష్యూ కనుక వస్తే మరలా చూసుకోవడానికి ఎవరు ఉండరని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గదిని క్లీన్ చేసుకునే ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్ రూమ్ అండి ఇది. ఇందులోనే మా హస్బెండ్ వర్క్స్ అవన్నీ చేసుకుంటారు. ఆఫీస్ రూమ్ అంటే ఖాళీగా ఉండాలి కదా, ఎందుకు ఇంత ఎలా ఉంది అని అయితే నన్ను అడగండి. ఎందుకంటే మేము ఉండే గదులు చాలా చిన్నవిగా ఉంటాయి. మేము పడుకునే గదిలో అయితే బట్టలు పెట్టుకోవడానికి కూడా ఉండదు. బీరువా, మంచం ఇవన్నీ పెట్టుకుంటే కనీసం నడవడానికి కూడా ప్లేస్ ఉండదండి. అయినా ఓన్ హౌస్ ఉన్నప్పుడు అవన్నీ ఇక్కడికి ఎందుకు తెచ్చుకోవడం, వర్క్ పర్పస్ కదా మేము ఇక్కడికి రావడం అని ఏమీ తెచ్చుకోలేదు. అందుకని బట్టలన్నీ ఇలా కబోర్డ్ లో సర్దాను. మా హస్బెండ్ కి కొద్దిగా చిరాకు ఎక్కువ, అందుకని చెప్పేసి కట్టిన ఏదైనా పెట్టినా బట్టలు తీసుకోవడానికి అస్తమాటు కట్టిన తీసి చిరాకు చేస్తారని చెప్పి కట్టిన కూడా తీసేశాను. సో ఈసారి మా హస్బెండ్ బట్టలు మొత్తం ఇంకా గదిలో షిఫ్ట్ చేసి ఈ అలమార మొత్తంలో మాయ మాత్రమే పెట్టి అప్పుడు కట్టిన అనేది ఫిక్స్ చేయాలనుకున్నాను. సో ఇదంతా సర్దిన తర్వాత ఎలా ఉంది ఏంటి ఈ విషయాలన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి గదిని ముందు నేను ఖాళీ చేస్తున్నాను. నేను ఇది శుభ్రం చేసేటప్పుడు మీకు చెప్పే కొన్ని సింపుల్ ట్రిక్స్ ఏంటంటే, మీరు గనక ఇల్లు శుభ్రం చేయాలి అనుకుంటే ఫస్ట్ ఎప్పుడు శుభ్రం చేయాలి ఏంటి అని ఒక పర్టికులర్ టైం ని మీరు ఫిక్స్ చేసుకోండి. అది మార్నింగ్ ఈవినింగ్ లేకపోతే నెక్స్ట్ డేనా లేకపోతే 1 వీక్ తర్వాత అనేది మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు అనుకోకుండా నేను మార్నింగ్ లేచి ఇప్పటికిప్పుడే చేసేద్దామంటే మనము అనుకున్న పని సక్సెస్ఫుల్ గా అవ్వదండి. సో మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు అది కంప్లీట్ అవ్వాలి, 100% పక్కాగా ఆ రోజు కంప్లీట్ అవ్వాలనుకుంటే దానికోసం ముందుగానే మీరు ప్రిపరేషన్ అవ్వాలి. అంటే నేను నెక్స్ట్ రోజు కావాలంటే నెక్స్ట్ రోజు లేదంటే 1 వీక్ తర్వాత అని మీరు ముందుగా మనసులో ఫిక్స్ అయితే ఆ తర్వాత మీరు పని చేసేటప్పుడు మీకు పని అనేది చాలా ఈజీ అవుతుంది. సో నేను ముందే అనుకున్నాను ఏమనంటే, డిసెంబర్ 20th దాటిన తర్వాత అంటే 20వ తారీఖు దాటిన తర్వాత పనులు చేయాలనుకున్నాను. సో ఒక 21, 22, 23 తారీఖులు కూడా చిన్న పనుల మీద బయటకు వెళ్లి రావడం ఇవే సరిపోయినాయి. సో అందుకని ఆ 3 డేస్ నాకు కుదరలేదు. 23 రాత్రి అనుకున్నాను నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసేద్దామని. నెక్స్ట్ డే అంటే 24th మార్నింగ్ పలానా టైం లేవాలి, ఈ టైంకి ఇది కంప్లీట్ అయిపోవాలి. ఆ తర్వాత పిల్లలు లేస్తారు, నెక్స్ట్ పిల్లల్ని చూసుకోవాలి. ఇంకా పిల్లలు లేచిన తర్వాత ఇంకా గదితో నాకు పని ఉండకూడదు అని ఫిక్స్ అయ్యి ముందు రోజు నేనైతే పనిలోకి దిగానండి. సో ముందు రోజు అలారం పెట్టుకుని ఆ నైట్ మార్నింగ్ సరిపడంటే అంట్లు తోముకోవడం, బట్టలు వాష్ చేసుకోవడం, ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రంగా తుడిచి నీట్ గా పెట్టుకున్నా. ఇంకా పిల్లలు లేస్తే పాలు కలిపి ఇవ్వడం, వాళ్ళని రెడీ చేయడం ఇవంతా నెక్స్ట్ ప్రాసెస్. సో ఇంటికి రాగానే ఇల్లు నీట్ గా ఉండేలాగా మొత్తం అంతా సెట్ చేసుకుని నేను పడుకున్నాను. మార్నింగ్ అలారం పెట్టుకుని లేచేసరికి 3:30 అయిందండి. సో 3:30కి నేను లేచిన తర్వాత వెంటనే కొద్దిగా ఫ్రెష్ అయ్యి తర్వాత 4కి అయితే పనులు స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏం చేశానంటే, మీరు అనుకుంటారు ఇంట్లో పనులు చేయడానికి చాలా ఈజీ, పైపైన దులపడం లేదంటే పైపైన కడగడం కదా అనుకుంటారు. నా వరకు నేను చెప్పే ఒక సలహా ఏంటంటే, మీరు ఇయర్ కి వచ్చి ఒకసారి లేదంటే 2 సార్లే కదండి ఇదంతా శుభ్రం చేసేది. మాక్సిమం కొంతమంది న్యూ ఇయర్ కి, కొంతమంది ఉగాదికి, లేదంటే కొంతమంది సమ్మర్ టైంలో, లేదంటే ఇంట్లో మ్యారేజెస్ ఏమైనా ఉంటే ఆ టైంలో క్లీన్ చేస్తారు తప్ప ప్రతిరోజు ఎంత శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోరు కదండి. కొంతమంది సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు, కొంతమంది సంవత్సరానికి 2 సార్లు చేసుకుంటారు. సో ఒక్కసారి చేసుకున్నా 2 సార్లు చేసుకున్నా
నేను చెప్పేది ఏంటంటే ముందు ఇంట్లో ఉన్న మీరు ఏ గది అయితే శుభ్రం చేసుకోవాలనుకుంటున్నారో ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువుని బయట పెట్టుకుని ఆ తర్వాత మీరు క్లీన్ చేసుకుంటే మీకు ప్రాసెస్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటది. ఎందుకంటే అలానే ఉంచి మరలా వాటి మీద దుప్పట్లు కప్పి లేదంటే క్లాత్ కప్పి మరలా అవి తీసి అవి వాష్ చేసుకుని మరలా బూజు ఇవన్నీ శుభ్రం చేసుకుని ఎంత కష్టపడేదానికంటే నేను చేస్తున్నాను కదండి ఈ రకంగా ప్రతిదీ కూడా. మీరు ఒకవేళ తీయలేని వస్తువు అంటే బీరువా, మంచం ఇలాంటివి తీయలేని వస్తువులు అయితే నేను చెప్పలేను, కానీ అవి ఏం కాకుండా నార్మల్ వస్తువులు అయితే ఇలా బయటికి తీసుకుని నెక్స్ట్ శుభ్రం చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుందండి. ఇంకొకటి ఏంటంటే మొత్తం సర్దేది మీరే కాబట్టి ఏ వస్తువు ఎక్కడ పెట్టుకుంటున్నారు మరలా ఆ వస్తువు మీకు గుర్తుండే విధంగా మీరు పెట్టుకోండి. ఇప్పుడు నేను షెల్ఫ్ లో నుంచి తీస్తున్నాను కదా, ఒక్కొక్క షెల్ఫ్ కు సంబంధించిన బట్టలన్నీ ఒక్కొక్క చోట నేను పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు నెక్స్ట్ టైం సర్దేటప్పుడు ఆ బట్టలను అలా తీసుకుని ఇలా పెట్టేయచ్చు, అది నాకు ఈజీ ప్రాసెస్. సో మీరు గనక సర్దేటప్పుడు ఈ రకమైన ప్రాసెస్ ని గనక మీరు ఫాలో అయితే మీరు ఏ పని చేసినా మీకు అంత కష్టం అనిపించదండి. సో నాకు కొద్దిగా కష్టం అనిపించింది, కారణం ఏంటంటే నేను ఒక ప్రక్క షూట్ చేసుకుంటూ ఇంకొక ప్రక్క ఇవన్నీ చేస్తున్నాను కదా, సో అందుకని నాకు కొద్దిగా ఎక్కువైనట్టు అనిపించింది. సో ఏదేమైనప్పటికీ ఇంకొకటి అనుకోవచ్చు, రెంట్ హౌస్ కదా ఇంత కష్టం ఎందుకు అది ఇదని. రెంట్ హౌస్ అయినా ఏదైనా మనము అక్కడ ఉన్నంత వరకు ఇది మన ఇల్లే అని ఫీల్ అయినప్పుడే ఆ ఇంటిని కూడా శుభ్రం చేయగలమండి. సో నేను ఆ ఉద్దేశంతో ఫస్ట్ అయితే ఇది మన ఇల్లే అని అనుకుని ఫస్ట్ అయితే నేను క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. చూసారు కదా ఇప్పటి వరకు కిందవన్నీ కూడా నేను తీసేశాను. నెక్స్ట్ పైన సన్స్లైడ్ మీద ఉంటాయి కదా అవి కూడా నేనైతే తీసి బయట పెట్టేస్తున్నాను. కొన్ని వాడని వస్తువులు దుమ్ము పట్టేస్తాయని ఇలా క్లాత్ కప్పేసి పెడతానండి. ఎందుకంటే అవి ట్రావెల్ బ్యాగులు ఇవన్నీ కొద్దిగా ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటాం కదా, దుమ్ము పట్టేస్తే మనం ఎంత కాస్ట్ పెట్టుకున్నా అవి వేస్ట్ అయిపోతాయి. ఇలా క్లాత్ తో పెడితే క్లాత్ కి దుమ్ము పట్టినా మనకు పెద్ద ఇబ్బంది ఉండదు కదండి. సో అందుకని పైన పెట్టిన ప్రతి వస్తువుని అలా క్లాత్ లో కట్టి నేనైతే పెడతాను. చూసారు కదా గదిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని బయట పెట్టేసాను. బయట ఎంత చిరాగ్గా ఉందో చూడండి. ఫస్ట్ 2 గదులు, తర్వాత కిచెన్ అయిన తర్వాత అప్పుడు వరండాను క్లీన్ చేస్తానండి. ఎందుకంటే గదుల్లో ఉన్న వస్తువులు బయటే పెట్టుకోవాలి, లేదంటే గదిలో ఉన్న వస్తువులు ఇంకొక గదిలో పెట్టుకుంటే మనకు సెట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకని వరండాని లాస్ట్ లో క్లీన్ చేస్తాను. ఫస్ట్ రోజు మాత్రం ఈ రకంగా చిన్న గదిని అయితే నేను క్లీన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు లోపల ఉన్నవన్నీ కూడా బయట పెట్టేశాను. ఇప్పుడు మొత్తం దులుపుతున్నాను. సో నా దగ్గర దులిపే కర్ర అవైలబుల్ గా లేదండి. ఇలా పెద్ద చీపురు ఒకటి ఉంటే ఆ పెద్ద చీపురుతో మొత్తం అంతా నేనైతే శుభ్రంగా బూజులు అవన్నీ లేకుండా దులిపేస్తున్నాను. ఆ బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్, ఇటు సైడ్ ఒక గ్రీన్ క్లాత్ ఉంటుందా, 2 రావండి. అంటే రావు అంటే వస్తాయి, కానీ చాలా కష్టపడి అలా సెట్ చేసాము. మరలా ఒక్క మేకు ఉన్నా దాని వల్ల చాలా ఇబ్బంది పడతాం. సో అందుకని క్లాత్ కి తగలకుండా చాలా జాగ్రత్తగా అంతా క్లీన్ చేశానండి. ఈ టేబుల్ బల్ల ఉంది కదా, ఈ టేబుల్ బల్ల నాకు దులపడానికి భలే యూజ్ అయింది. నేను ఇప్పటి వరకు అనుకున్నాను చైర్ మీద పెట్టుకుని ఇదంతా శుభ్రం చేయలేము అనుకున్నాను, కానీ ల్యాప్టాప్ తీసేసరికి నాకు ఇది భలే యూజ్ అయిందండి. సో దీని మీద ఎక్కి మొత్తం పైన ఫ్యాన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా నేనైతే శుభ్రం చేశాను. మీరు ఏది శుభ్రం చేసినా అనుకుంటారు, మీరే కాదండి ఎవరైనా ఏమనుకుంటారంటే సర్లే ఎంత శుభ్రం చేశాను కదా ఈ కొంచెంకి ఏముందలే అని అనుకుంటారు. దయచేసి అంత శుభ్రం చేసిన మీరు కొద్దిలో గనక ఇది ఎందుకులే తర్వాత క్లీన్ చేద్దాం అని మాత్రం అనుకోవద్దు. పనులన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేయండి. ఇప్పుడు కిటికీ కూడా ఓపెన్ చేసి కిటికీని కూడా నేను శుభ్రంగా తుడిచేశాను. కిటికీలో ఉన్నటువంటి బూజులను కూడా శుభ్రంగా తుడిచేసి ఫైనల్ గా ఒకసారి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత దుమ్ము ఉందో కింద. ఇప్పుడు ఫ్యాన్ తుడుస్తున్నాను. నాకు కరెంటుకు సంబంధించిన వస్తువులను తొడవడం చాలా భయం అండి, ఎందుకంటే షాక్ కొడుతుందేమని. సో అలానే ధైర్యం చేసుకుని తుడిచేశాను. ఇప్పుడు వచ్చేసి కిటికీ దాన్ని క్లీన్ చేస్తున్నాను. చూడండి మేము ఇక్కడికి వచ్చి 6 months అయింది. మేము రావడానికంటే ముందు ఇక్కడ ఓనర్స్ ఉండేవాళ్ళంట. వాళ్ళు అసలు క్లీన్ చేశారో లేదు తెలియదు, గానీ అసలు ఎంత మురికి వచ్చిందంటే కిటికీలో నుంచి, అమ్మో నాకైతే చాలా చిరాకు అనిపించేసింది. నాకు తెలిసైతే వాళ్ళు ఎవరు క్లీన్ చేసి ఉండరు. ఇదేమైనప్పటికీ ఎవరిదైనా నీట్ గా శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనం ఉన్న రోజులు మనదే కదండి. సో అందుకని మొత్తం అయితే శుభ్రం చేసేస్తున్నా. నార్మల్ గా కడిగిన వాటర్ బయటికి వెళ్లే విధంగా ఇక్కడ ఉంటే ఇదంతా డైరెక్ట్ వాటర్ తో నేను కడిగేదనండి. ఇక్కడ వాటర్ వెళ్లే ఫెసిలిటీ లేదు, ఎందుకంటే ఈ గదిలో నుంచి వాటర్ డైరెక్ట్ బయటికి వెళ్ళదు, వరండాలోకి వెళ్తది. వరండాలో నుంచి హాల్లోకి, అంటే బయట డోర్ బయట మీకు చూపించాను కదా బట్టలు వారేసి అటు సైడ్ కి వెళ్తది. అంటే పక్కన ఉన్న ఆంటీకి పైన ఉండే వాళ్ళకి కూడా ఇబ్బందిగా అవుతుంది వాటర్ వల్ల. సో ఎందుకులే అని చెప్పి ఇలా ఒక స్పాంజ్ తీసుకుని
వాటర్ ఎక్కువ కింద పడకుండా ఈ రకంగా శుభ్రం అయితే నేను చేశాను. నార్మల్ గా అయితే ఇది కడిగేసుకోవచ్చండి. ఒకవేళ మీ ఇంట్లో వాటర్ వెళ్ళిపోయే ఫెసిలిటీ ఉంటే ఇలా వాటర్ తో మీరు కడిగేసుకోవచ్చు. కొంతమంది గోడలతో సహా ప్రతిదీ శుభ్రంగా కడుక్కుంటారండి. ఇది మన ఇల్లు కాదు, ఒకవేళ వాటర్ వేయగానే ఏదన్నా అయితే మరలా రిస్క్ అవుతుందని చెప్పి జస్ట్ చీపురుతో లైట్ గా తుడిచి ఆ తర్వాత కిటికీని మాత్రం శుభ్రంగా కడిగానండి ఇలా క్లాత్ తో. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టడం వల్ల అలా ఉంది కానీ నేనైతే నిజంగా చాలా నీట్ గానే చేశాను. ఒక స్పాంజ్ తీసుకుని స్పాంజ్ ని అలా ముంచితే ఎంత మురికి వచ్చిందంటే అంత మురికి వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి అలమారిని కూడా నేనైతే శుభ్రంగా తుడిచేస్తున్నాను. వాటర్ వెళ్ళే ఫెసిలిటీ ఉంటే అలమార లోపల కూడా వాటర్ వేసి నీట్ గా కడిగేదానండి. వాటర్ వెళ్ళే ఫెసిలిటీ లేక ఈ రకంగా స్పాంజ్ తో మొత్తం శుభ్రంగా తుడుస్తున్నాను. ఒకవేళ మీరు కనుక క్లీన్ చేసి ఈ రకంగా కాకుండా వాటర్ వేసి బయటకు వచ్చేలాగా మీరు శుభ్రం చేసుకుని ఆ తర్వాత క్లాత్ తో మీరు తుడుచుకోవచ్చు. సో నేను ఒక స్పాంజ్ తో ఇదంతా శుభ్రంగా క్లీన్ చేశాను. నాకు ఎక్కడైతే స్పాంజ్ తో క్లీన్ చేసినా పర్లేదు అని అనిపించిందో అక్కడ ప్రతి చోట కూడా నేనైతే శుభ్రంగా క్లీన్ చేశాను. ఇంకొకటి ఏంటంటే అందరూ దులిపిన తర్వాత తుడుస్తారండి. అలా తుడవడం వల్ల మనం ఎంత దులిపినా తుడిచిన తర్వాత దుమ్ము పైకి వెళ్ళిపోయి మనం తుడిచిన దానికి వాల్యూ అనేది ఉండదు. సో అందుకని నాకు ఇక్కడ ఇంకా తప్పనిసరి, ఎందుకంటే మాఫ్ పెట్టేటప్పుడు దుమ్ము లేకుండా తుడిస్తేనే మాఫ్ పెట్టిన దానికి యూజ్ ఉంటది. కాబట్టి నేను శుభ్రంగా తుడిచే తర్వాత మాఫ్ పెట్టాను. మీరు కనుక దులిపిన తర్వాత కడిగే ఫెసిలిటీ ఉంటే కడిగేయండి, అంతే తప్ప తుడవద్దు. సో ఇప్పుడు నేను కొద్దిగా తుడిచి ఆ తర్వాత మాఫ్ అయితే పెట్టేసాను. ఫైనల్ గా A to Z పైనుంచి కింద వరకు ప్రతిదీ కూడా నేను శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. సో మాఫ్ పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంకా ఫైనల్ గా ఒకటి ఉండిపోయింది ఏంటంటే డోర్. సో డోర్ కూడా క్లీన్ చేయాలి. ఒకవేళ మరలా బయట దులిపేటప్పుడు దుమ్ము పడుతుంది, కానీ ఫ్రంట్ కాబట్టి మరలా ఫ్రంట్ క్లీన్ చేసుకుంటాను. కానీ బ్యాక్ సైడ్ ఇలానే ఉండిపోద్ది కాబట్టి డోర్ కూడా నేనైతే శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. ఇంకా డోర్స్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ గా ఏముందంటే స్విచ్ బోర్డు. ఇప్పుడు మాఫ్ పెట్టి నేను తడితడిగా ఉన్నాను. ఈ టైంలో కనుక స్విచ్ బోర్డ్ ని నేను పట్టుకున్నానంటే షాక్ కొట్టేస్తుంది. సో అందుకని చెప్పేసి స్విచ్ బోర్డులు అన్ని కూడా ఫైనల్ గా అంతా కంప్లీట్ అయిన తర్వాత క్లీన్ చేద్దామని స్విచ్ బోర్డ్ ని అలా పక్కన పెట్టేశాను. ఇప్పుడు తలుపులు అలాగే గడప ఇవన్నీ కూడా శుభ్రంగా తుడుస్తున్నాను. కొద్దిగా కష్టంగానే ఉంటదండి పని. నాకు నిజంగా చెప్పాలంటే పని చేయడం ఇష్టమా అంటే కొన్ని సార్లు ఇష్టపడతాను, కొన్ని సార్లు తప్పదు కదని చేస్తాను. సో ఇది కష్టంగానే అనిపించింది, ఎందుకంటే మార్నింగ్ లేవడం అనేది నాకు అంత ఇది కాదండి. మార్నింగ్ 6 దాటిన తర్వాత ఓకే తప్ప అంతకు మించి తొందరగా అయితే నేను లేవలేను. హెల్త్ అసలు బాగోదు అంత తొందరగా లేస్తే, బద్ధకంగా ఉన్నట్టు ఉంటది. కానీ ఏం చేయను, పిల్లలు లేచారు అంటే ఇప్పుడు అన్ని వస్తువులు బయట పెడితే ఒక్కటైనా కుదురుగా ఉంచుతారండి, ఎక్కడికక్కడ పడేస్తారు. సో అందుకని చెప్పేసి పిల్లలు పడుకున్న టైంలో నేను ఇదంతా శుభ్రంగా చేసుకున్నాను. చూసారు కదా, ఫైనల్ గా మొత్తం నీట్ గా క్లీన్ గా చేశాను. మీకు నేను నీట్ గా చేస్తానని అనిపించిందా? అసలు ఇంత దుమ్ము ఇంత బూజు ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా నేనైతే శుభ్రం చేసేసాను. సో నాకు డైరెక్ట్ గా చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించింది ఏంటి, ఈ విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో ఇది మొత్తం ఫ్యాన్ వేసి ఆరబెట్టేసాను. ఆరిపోయిందండి. మాక్సిమం ఒక 15 మినిట్స్ ఫ్యాన్ స్పీడ్ గా పెట్టేస్తే ఆటోమేటిక్ గా అది ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఇప్పుడు నేను చేసేది ఏంటంటే పైన పెట్టుకునే వస్తువులు ఉన్నాయి కదా, ముందు అవన్నీ శుభ్రంగా దులుపుకుని వాటిని నేను లోపలికైతే తెచ్చుకున్నాను. మీరు అనుకోవచ్చు ఇవన్నీ కడిగి ఏమన్నా ఉన్నాయని. ఈ గదిలో కడిగే వస్తువులు అయితే ఏమీ లేవండి. ఒకవేళ కావాలి అంటే దుమ్ము పడితే దులుపుకుని పెట్టుకోవడం వరకు తప్ప వంటగదిలో తప్ప ఇంకే గదిలో నాకు సామానం అయితే లేవు. సో అందుకని ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా అవన్నీ తుడిచేసి ఆ తర్వాత ఇలా పైన అయితే నేను పెట్టేస్తున్నా. కింద నుంచి తీసుకుని పైన పెట్టడం, పైనుంచి తీసి కిందకు పెట్టడం ఒక్కదాన్నే కదండి. సో అందుకని ఆ రోజు నడుము పట్టేసి నిజంగా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి చాలా నీరసం వచ్చేసింది. ఎందుకంటే అందించడానికి మా హస్బెండ్ లేపుదామా అంటే మా హస్బెండ్ లేపేసరికి మా పిల్లలు ఎక్కడ లేస్తారో మరలా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మా హస్బెండ్ ఇంకా లేపకుండా అలానే ఉంచేసాను. ఫైనల్ గా ప్రతిదీ కూడా నేనే చేసుకున్నాను. చూసారు కదా, పైన అయితే మొత్తం సర్దేశాను. నెక్స్ట్ వచ్చేసి కింద మనం ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అనేది కూడా ఒక థాట్ తో ఉండాలి. నేను పైన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ లోకి ఇలా ఒక చిన్న పేపర్ ని వేద్దామని చెప్పి తీసుకున్నాను. ఈ పేపర్ వచ్చేసి మనకు ఫంక్షన్ లో లేకపోతే మ్యారేజ్ టైంలో భోజనాల మీద వేస్తారు కదా, బల్లల మీద రోల్ పేపర్ అంటారు కదా, రోలింగ్ పేపర్ అని. సో ఆ పేపర్ అండి ఇది. న్యూస్ పేపర్లు అయితే నాకు ప్రెసెంట్ ఇది నాకు బాగుంది పెట్టడానికి, కలర్ కూడా అని చెప్పేసి అలమార్ల మొత్తం కూడా ఆ పేపర్ అయితే పెట్టేశాను.
నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ ప్లేస్ ని సెట్ చేస్తున్నాను. ఇందాక మొత్తం అన్ని తీసేసాను కదా ఎక్కడికక్కడ. ఇప్పుడు మరలా ఏ ప్లేస్ లో ఉండేలాగా సెట్ చేస్తున్నా. ఎందుకంటే మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసి వెంటనే వర్క్ లోకి దిగిపోతారు. సో ఎన్ని పనులు ఎలాగున్నా ఆయన లేచేసరికి ఇవన్నీ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, ఎన్ని పనులు చేసినా ఏదో ఒకటి అంటారు. మీకు తెలిసిందే కదా, మీ హస్బెండ్ తో మీరు పడతానే ఉంటారు. సో సేమ్ ప్రాబ్లం నాకు కూడా. అందుకని మిగిలినవన్నీ తర్వాత చేసుకున్నా పర్లేదు, ముందు మాత్రం ఇది సెట్ చేద్దామని ముందు మా హస్బెండ్ కూర్చునే ప్లేస్, ల్యాప్టాప్ అవన్నీ కూడా సెట్ చేశాను. ఇవన్నీ సెట్ చేసిన తర్వాత ఆ తర్వాత నేను అలమార్ల ప్రాసెస్ లోకి అయితే వెళ్ళాను. ఆఫీస్ రూమ్ అంటే తెలియదు ఏముందండి, ఎక్కడ పడితే అక్కడ మైక్లు వైర్లు ఇవే ఉంటాయి. మనం ఎంత నీట్ గా చేసినా. సో అలా అని నీట్ గా చేయడం మానం కదండి. సో అందుకని చెప్పేసి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి ఫైనల్ గా ఇప్పుడు షెల్ఫ్ లో బట్టలు అయితే సర్దుతున్నాను. మా హస్బెండ్ బట్టలు స్కిప్ చేసానని చెప్పాను కదా, అంటే మా హస్బెండ్ బట్టలు ఇంకా తీసేసాను. ఈ గదిలో తీసేసి ఇంకా సెపరేట్ గా మా హస్బెండ్ బట్టలు మాత్రమే ఇంకొక గదిలో పెట్టాను. సో ఆ గది ఎలా సర్దాను ఏంటి అది కూడా మీతో షేర్ చేస్తాను. సో అప్పుడు అవి ఎలా సర్దానో చూపిస్తాను. ఇందులో వచ్చేసి మా పాప ఫ్రాక్స్ చూసారు కదా, మా పాప బట్టలు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఎక్కడ మాత్రమే. ఇంకా మా అత్తయ్య గారి ఇంటి దగ్గర కొన్ని ఉంటాయి. అంటే మా అత్తయ్య ఇప్పుడు మా హస్బెండ్ ఓన్ హౌస్ ఉంటది కదా, అక్కడ ఇంకొన్ని బట్టలు ఉంటాయి. అవి కాకుండా మా అమ్మవారి ఇంటి దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా ఉంటాయి. సో ఫైనల్ గా మా ఇంట్లో ఎవరికైనా ఎక్కువ బట్టలు ఉన్నాయంటే మా పాపకి, తర్వాత నాకు, తర్వాత మా హస్బెండ్ కి, మా బాబుకి అయితే అన్ని బట్టలు ఉండవు. మీకు ప్రతి ఫ్రాక్ ని షేర్ చేస్తున్నాను చూసారు కదా. ఫస్ట్ ఇలా బ్యాగ్ లో నేను పెట్టేదాన్ని, అలా బ్యాగ్ లో పెట్టుకునే అన్ని కూడా. ఎందుకంటే నేను ఇప్పుడు షెల్ఫ్ దగ్గర కట్టిన కట్టేద్దాం అనుకుంటున్నాను. సో దుమ్ము ఇలాంటివి ఏమి వెళ్ళవు కదా కట్టిన కట్టేస్తే. సో అందుకని పాపకు సంబంధించి ప్రతి బట్టలు కూడా నేను ఫంక్షన్ లకు వేసుకువెళ్లే ప్రతి ఫ్రాక్ ను కూడా నేను ఇలా పైన అయితే పెట్టేశాను. సో ఇలా పెట్టేసిన తర్వాత ఇటు సైడ్ ఇంకేం సర్దాను అంటే నా శారీస్. నార్మల్ గా నాకు చెప్పాలంటే ఆ రూమ్ మొత్తం నిండిపోయిన శారీస్ ఉంటాయండి. మరి రెంట్ హౌస్ లోకి అన్ని తీసుకుని రావడం అంటే కుదరదు కదా, పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు. సో అందుకని ఒక 10 శారీస్ మాత్రం నేను తెచ్చుకుని ఆ 10 శారీస్ మా పాప ఫ్రాక్స్ పక్కన అలా సర్దేశాను. నెక్స్ట్ రో వచ్చేసి నా బట్టలే. ఇవి కొద్దిగా ఫంక్షన్ కి వెళ్ళేవి, లేదంటే కొద్దిగా నీట్ గా డీసెంట్ గా వేసుకునేవన్నీ కూడా సెకండ్ అలమార్లో నేనైతే సర్దేస్తున్నా. చాలా స్పీడ్ గా సర్దుతున్నట్టు అనిపిస్తుంది కదా. అలా సర్దడానికి కారణం ఏంటంటే ఏ షెల్ఫ్ లో ఉన్నటువంటి బట్టలు నాకు గుర్తుగా ఉండేలా పెట్టుకున్నానని చెప్పాను కదా, అలా పెట్టుకుని ఆ షెల్ఫ్ సర్దేటప్పుడు అవన్నీ కూడా ఇలా తెచ్చుకుని ఇలా ఒక చైర్ లో పెట్టుకున్నానండి. సో సర్దేటప్పుడు నాకు చాలా ఈజీ అనిపించింది. నార్మల్ గా మీరు ఎంతమందికి బట్టలు సర్దడం ఇష్టమో కాదో నాకు తెలియదు కానీ నాకు నిజంగా ఇష్టమే. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఈ బట్టలు సర్దమ్మా అని అంటే ఒక మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ లో బీరువా మొత్తం సర్దేస్తాను. లేదంటే ఉతికిన బట్టలైనా సర్దే విషయంలో నాకు ఫస్ట్ నుంచి కూడా బట్టల విషయంలో నీట్ గా ఉంటానండి. మిగిలిన విషయం అనేది నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మీకు చూస్తేనే తెలుస్తుంది, నేనేమి కొలతలతో ఏం సర్దట్లేదు, జస్ట్ చేతి మీద అలా పెట్టుకుని సర్దేస్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా బీరువా ఉన్నా బీరువా లేకపోయినా బట్టలు ఇలా నీట్ గానే సర్దుకుంటాను. నాకు ఫస్ట్ నుంచి కూడా ఉన్న అలవాటే అది. మ్యారేజ్ అవ్వక ముందు నుంచి కూడా మాక్సిమం ఇప్పటి నుంచి అంటే 10th నుంచి అనుకుంటా, అప్పటి నుంచి అందరూ కూడా బట్టలు సర్దడం చిరాకు, బట్టలు సర్దడం అంటే నాకు ఇష్టం ఉండదు అది ఇది అంటారు. కానీ ఏ పనైనా కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే చాలా ఈజీ అవుతుంది. మీరు అనుకుంటారు సింగిల్ గా ఉన్నప్పుడే బట్టలు సర్దడం బట్టలు ఎత్తుకోవడం చాలా కష్టమని. కానీ పిల్లలు పుట్టిన తర్వాత మనీ హస్బెండ్ కాదు పిల్లలు అయితే ఇంకా చిన్న చిన్నగా ఉండే మడత పెట్టడానికి కూడా కుదరవు. అప్పుడు ఇంకా చిరాకు వచ్చేస్తది. కాబట్టి ఎవరికైనా బట్టలు సర్దుకునే విషయంలో చిరాకుంటే ఆ థాట్ ని చేంజ్ చేసుకుని నెమ్మదిగా ట్రై చేయండి, ఆటోమేటిక్ గా మీకు అదే అలవాటు అయిపోద్ది. సో పైన మా పాప ఫ్రాక్స్ సర్దాను కదా, ఇంకొక బ్యాగ్ చూసేసరికి మిగిలిన ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. నాకు ఇవి ఐడియా కూడా లేవండి, ఇవి అసలు యూజ్ చేయలేదు, జస్ట్ కొని అలా పెట్టేస్తామంతే. ఇంకా జస్ట్ ఇప్పుడే చూసాను, మరలా ఇవి అక్కడ ఏం సర్దుతానని చెప్పేసి మా పాపకి ఒక అలమార పెట్టేశాను. సో అందులోనే ఒక సైడ్ పెట్టేశాను ఇంకా ఫ్రాక్స్ అవన్నీ కూడా. మా హస్బెండ్ బట్టలు అలానే లేవు కాబట్టి మావే, నాయి, మా పాప మా బాబువి. సో ఇంకా ఈ అల్మార్లో మా పాప సర్దేస్తున్నాను. నిజంగా బట్టలు సర్దేటప్పుడు బొంగుని లేవడం అటు ఇటు తిరగడం అనుకున్నాను. ఏంటంటే చూసేటప్పుడు ఇల్లు ఎంత కావాలి అంత కావాలి, అంత పెద్దదైతే బాగుంటది. అది రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా మన చూపులు మాత్రం పెద్దగా ఉంటే బాగుంటాయి అనుకుంటారు. కానీ ఇల్లు నీట్ గా చేసే టైంకి వచ్చేసరికి అమ్మో ఇంత నేను చేయలేకపోతున్నాను అనుకుంటారు. తప్పనిసరిగా మీరు కూడా అలానే అనుకుంటారు. నేను మాత్రం అలానే అనుకుంటాను. ఒక సింగిల్ రూమ్ అయితే చాలా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గదిని సర్దడం అంటే నాకు మామూలు విషయం అనిపించలేదండి. ఎందుకంటే కానీ మీలో చాలా మంది కూడా ఒక ప్లస్ ఏంటంటే ఇల్లు సర్దేటప్పుడు బీరువా అనేది అందరికి ఉంటది.
లేదంటే కబోర్డ్ లో ఉంటాయి. అవన్నీ మీరు ఖాళీ టైంలో సర్దుకోవచ్చు. సో నేను ఇల్లు సర్దేటప్పుడు నాకు ఓపెన్ గా ఉంది కాబట్టి అవన్నీ తప్పనిసరిగా నేను సర్దాలి. ఇక్కడ నాకు అదొక మైనస్ అయిపోయింది. ఒకవేళ మీ ఇంట్లో బీరువా ఇవన్నీ ఉంటే అవన్నీ తర్వాత బీరువాని నీట్ గా ఒక రోజు ఖాళీ ఉన్న టైంలో మీరు సర్దుకోవచ్చు. ప్రెసెంట్ నాకైతే ఓపెన్ గా ఇలా బట్టలన్నీ పెట్టాల్సి వచ్చింది కాబట్టి ఇంకా నేను నీట్ గా చేయాలి అంటే తప్పనిసరిగా ప్రతిదీ కంప్లీట్ చేయాలి అని అయితే నీట్ గా చేసేసాను. ఫైనల్ గా ఒక 3 అలమార్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇక్కడేమో 4 అలమార్లు వచ్చేసి మా బాబు బట్టల్ని సర్దుతున్నాను. మా బాబు బట్టలు అయితే ఆ అలమార కూడా పూర్తిగా అవ్వలేదండి, అంత తక్కువగా ఉన్నాయి. మీరు కూడా చూడండి, మీ ఇంట్లో అయినా ఆడవాళ్ళకి ఎక్కువ బట్టలు ఉంటాయి కానీ మీ హస్బెండ్ కైనా లేదంటే మీ తండ్రికైనా మీ మావి గారికైనా మీ అబ్బాయిలకైనా అంటే మగవాళ్ళుగా ఎవరికైనా బట్టలు కొద్దిగా తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని చేసినా ప్యాంటు షర్ట్లే తప్ప అంతకు మించి ఇంకేముండవు కదండి. అదే అమ్మాయిలు అయితే ఫ్రాక్స్ అని, మిడ్డీ అని, పట్టుబట్టలని, చీర, లంగా జాకెట్ ఇలా బోల్డ్ అని రకాల వెరైటీస్ ఉంటాయి. అవును కదా, అందుకని మా బాబు బట్టలు మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. మరలో సర్దేటప్పుడు కూడా చాలా ఈజీగా అనిపించేస్తది. సో మా బాబీ అంటే ఎక్కడెక్కడ ఉన్నాయని తీసి సర్దుతున్నాను కదా. ఇప్పటి వరకు బ్యాగుల్లో పైన పెట్టేసిన బట్టలన్నీ కూడా మా హస్బెండ్ బట్టలు లేకపోవడం వల్ల షెల్ఫ్ లో సర్దడానికి నాకు ఈజీగా ఉందని చెప్పేసి అన్ని కూడా ఇందులో సర్దుతున్నాను. సో అందుకని నాకు లేట్ అవుతుంది. ఫైనల్ గా మా బాబు బట్టలు కూడా నేను సర్దిస్తున్నా. ఇవన్నీ ఒక పక్కన పెడితే టెన్షన్ ఏంటంటే మా పాప మా బాబు ఎవరైనా లేస్తారేమో, బయట వస్తువులన్నీ అక్కడ ఉండిపోయి అంటే బట్టలు అయితే తెచ్చాను. సో మా హస్బెండ్ బట్టలు మాత్రం బయటే ఉన్నాయి. ఆయన లేచి అంటే మా హస్బెండ్, మా పాప, మా బాబు పడుకున్న గదిలో ఈ బట్టలు సర్దాలి. మా హస్బెండ్ బట్టలు అప్పటి వరకు ఇవి బయట ఉంటాయి. వాళ్ళు లేచి ఆ బట్టల్ని ఏమైనా నాశనం చేసేస్తారా, ఇప్పుడు అవన్నీ వాష్ చేయాలంటే నా వల్ల కాదని ఈ టెన్షన్ తోనే నేను ఉన్నాను. అలానే ఇంకా కంగారుగా పని అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ అలమార సర్దడం అయ్యేసరికి 6 అయినట్టుందండి. 6 కూడా ఇంకా మా పాప మా బాబు ఇద్దరు లేవలేదు. మా పాప మా బాబు ఇద్దరు ఉన్నటువంటి ఒక ప్లస్ క్వాలిటీ ఏంటంటే సౌండ్ చేయకుండా ఉంటే మాక్సిమం 7:30, 8 లేదంటే ఒక్కొక్కసారి 9 వరకు కూడా పడుకుంటారు. ఎవరైనా సౌండ్ చేసి లేపితే అప్పుడు ఒకవేళ తొందరగా లేస్తారు కానీ మాక్సిమం 8:30 లేదంటే 8 వరకు పడుకునే ఉంటారు. ఆ ధైర్యంతో నేను మార్నింగ్ లేచి పని చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లేచేసరికి 100% అవ్వకపోయినా కనీసం 90% అయినా పని అవజేసుకోవచ్చు అనుకుని పని అయితే స్టార్ట్ చేశాను. 6 అయ్యేలోపు అలమార అయితే సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది. మా బాబు బట్టలు అయితే సర్దేస్తున్నాను. మా బాబు బట్టలు సర్దిన తర్వాత ఇంకా ఆఖరి అలమార ఉంది కదా, ఇందులో మాత్రం ఆ టవల్స్ అని, ఆ తర్వాత నేను డైలీ వేర్ వేసుకునే బట్టలు, నైట్ డ్రెస్సులు, ఆ తర్వాత కొన్ని అంటే తలదిండు కవర్లని, కొన్ని దుప్పట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా లాస్ట్ సెల్ఫ్ లో అయితే నేను సర్దేశాను. ఫైనల్ గా ఈ అలమార అంతా కూడా ఇలా సర్దేసిన తర్వాత ఫైనల్ గా ఈ అలమారిని అయితే కొద్దిగా కంగారుగా ఉన్నప్పటికీ ఎలా అయితే సర్దేశాను. ఇంకా అలమార సర్దితే పని అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి కర్టీన్ ఒకటి వేయాలి. సో కర్టీన్ వేయడం అనేది అది కూడా నేనే చేయాలి. మా హస్బెండ్ నాకు వచ్చేది ఏంటంటే మా హస్బెండ్ నుంచి చేయమంటే ఆయన ఒకటి స్ట్రైట్ గా చేసి ఒకటి వంకరగా చేసినట్టు చేస్తారు. నాకు అలా ఇష్టం ఉండదు. ఎంత కష్టపడి చేస్తుంది ఒక చిన్న కర్టీన్ పెట్టే విషయంలో రాంగ్ గనుక అయితే మొత్తం అంతా చిరాగ్గా అనిపిస్తుంది. చూసారు కదా, అందుకని నేను మా హస్బెండ్ హెల్ప్ కూడా అడగలేదు. ఫైనల్ గా మొత్తం సర్దిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, మొత్తం సర్దేశాను. మీకు ఎలా అనిపించింది? గది మొత్తం సర్దినట్టు నీట్ గా అనిపించిందా లేదా అని నాకైతే డైరెక్ట్ గా చూస్తుంటే చాలా అంటే చాలా బాగుందండి. నేను సర్దిని చూస్తుంటే నాకే భలే అనిపించింది. సో అవసరం లేని వస్తువులన్నీ కూడా బయట పెట్టేశాను. సో వాటిని పాడేయాలి. ఈ మధ్యలో బట్టలు సర్దుతూ అందులో పిల్లలకు కావాల్సినవి ఉన్నాయా లేదంటే పొట్టు వైపుని ఇవన్నీ చూసుకుని అవసరం లేని అన్ని కూడా బయట పెట్టేసి ఫైనల్ లుక్ అయితే ఈ రకంగా నేను సర్దాను. ఇలా ఒక చిన్న క్లాత్ ని కుట్టించి బట్టలకు సరిపడా వేశాను. చూసారు కదండి, నాకైతే నిజంగా చాలా అంటే చాలా నచ్చింది గది. మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనే విషయాన్ని నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇంకా మా హస్బెండ్ బట్టలు కనుక లోపల లేకపోతే ఆ కట్టిన అలానే ఉంటదండి. ఎందుకంటే పిల్లలలాగో బట్టలు తీయరు, వాళ్ళ బట్టలు కూడా నేనే తీయాలి కాబట్టి అది అలానే ఉంటది. సో ఇంకా కట్టిను అవన్నీ కూడా నీట్ గా ఉన్నాయి. మరలా తీయాల్సిన అవసరం అయితే చూసారా. ఫైనల్ గా మొత్తం సర్దిన తర్వాత నా ముఖం ఎలా ఉందో, జుట్టు మొత్తం దుమ్ము పట్టేసి అంటే పైన దులిపాను కదండి, తలకి ఏదైనా కట్టుకుందాం అనుకున్నాను. తలకి ఏదైనా కట్టుకుంటే ఇటు చున్నీని అటు తలని మేనేజ్ చేయలేక పడి కావాలంటే ఇదంతా సర్దిన తర్వాత హెడ్ బాత్ చేయొచ్చులని రిస్క్ తీసేసుకుని మొత్తం శుభ్రం అయితే చేసేసానండి. ఫైనల్ గా మొత్తం కూడా నేను శుభ్రం అయితే చేసేసానండి. మీకు ఎలా అనిపించింది? నిజంగా నాకైతే అలసట వచ్చేసింది. ఇప్పుడు అనిపించింది కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే బాగుందని, కానీ అసలైన పని ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే కరెక్ట్ గా పని అయ్యేసరికి 8 అయిందండి. 4 కి స్టార్ట్ చేస్తే 4, 5, 6, 7, 8
5 అవర్స్ నాన్ స్టాప్ గా పనిచేస్తే పని అనేది కంప్లీట్ అయిందండి. సో ఈ పని మీకు ఎలా అనిపించింది ఏంటి, ఈ విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ పని ఎలా అయ్యింది, వీడియో క్లోజ్ చేసినంతే మా పాప మా బాబు ఇద్దరు లేచారు. అమ్మయ్య అనుకున్నాను, ఎందుకంటే పని అయ్యేంత వరకు లేవలేదు. సో ఒక గది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లేచిన తర్వాత ఇప్పుడు మా పిల్లలు లేచారు. మరలా వాళ్ళకి పాలు ఇవ్వడం దగ్గర నుంచి మరలా వాళ్ళని అంగన్వాడికి పంపించడం వరకు పనులు చేయాలి. ఇంకా చాలా పని ఉంది, కానీ అలసట అయితే వచ్చింది. సో ఏదేమైనా ఇంట్లో పనులన్నీ చేయక తప్పదు కదండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఐ హోప్ ఈ వీడియో మీలో చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అందరూ కూడా ఇంట్లో పనులు చేసుకుంటారు, కానీ ఇంత నీట్ గా అయితే చేసుకోరు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని కష్టమైన ఇష్టంగా చేసి పెట్టాను. ఈ వీడియో షూట్ చేయడంలో, ఈ వీడియో తీయడంలో, ఇల్లు మొత్తం నీట్ గా శుభ్రం చేయడంలో నేను చేసింది కష్టంగా ఉంది, చాలా కష్టపడింది అని కనుక మీకు అనిపిస్తే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా అనేక మందికి వీడియో యూట్యూబ్ అనేది షేర్ చేస్తదండి. అందుకని తప్పనిసరిగా వీడియో కనుక నచ్చింది అని అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంటను క్లిక్ చేయండి. ఆ గంటను క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో అయితే పెడుతున్నానో ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరు నేను పెట్టే ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు. చూసారు కదండి, ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ రోజు మరి నేను ఈ గదిని ఎలా శుభ్రం చేశాను, ఈ గది శుభ్రం చేయడానికి వాడిన టిప్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేశాను. మరి ఒక రోజు ఇంకొక గది నేను ఎలా శుభ్రం చేశాను, ఆ గది శుభ్రం చేయడానికి ఏమేమి టిప్స్ యూజ్ చేయాలి అనే విషయంతో మరలా మీ ముందుకు వచ్చేసాను. అప్పటి వరకు తప్పనిసరిగా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.